హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే పసుబొట్లు తీసుకోవడానికి వెళ్ళాను. సో నాతో పాటు మీరు కూడా నేను ఎక్కడెక్కడ పసుబొట్లు తీసుకున్నానో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి అయితే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఫస్ట్ నేను వెళ్ళిన 5 మినిట్స్కే మా అక్క కోడలు వచ్చిందండి, సోనియా. మా చెల్లి పేరు లావణ్య. మేము ఇద్దరం అయితే మంచిగా కూర్చున్నాము. పసుబొట్టు తీస్తుంది మా చెల్లి. ఎప్పుడూ పిలుస్తుంది ప్రతి సంవత్సరము, కానీ ఒక్కొక్కసారి వెళ్ళను. వీలైతే వెళ్తాను. పొద్దున పూట ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకొని పూజ చేసుకొని తర్వాత అవన్నీ సదురుకొని మధ్యాహ్నం పూట మళ్ళీ మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. అయితే అంతకు ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది. ఆ రోజు కూడా అలాగే వర్షం పడుతుందేమో అని భయం వేసింది. వర్షంతో పాటు ముసురు అయితే పడుతూనే ఉంది. నేనైతే కార్ వేసుకొని వెళ్ళాలి కాబట్టి నాకు భయం వేస్తుంది వర్షం పడితే కార్ డ్రైవింగ్ ఇబ్బంది అనేసి. మా దగ్గర అయితే ఇట్లా ఇస్తారండి పసుబొట్లు. మా అమ్మ చిన్నప్పుడు అనేది ఈ పసుబొట్టుకు పిలిస్తే ఎవరింటికైనా ఎంత దూరమైనా వెళ్ళాలి, కంపల్సరీ పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుబొట్టు తెచ్చుకోవాలి అనేది. అందుకనే నేను ఈ సంవత్సరం అయితే ఎట్లాగైనా వెళ్ళాలని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద కోడలు అమ్మవారిని పెట్టింది. చాలా బాగా చేస్తుందండి నవనీత. ఇప్పుడు తను కూడా కనిపిస్తుంది మీకు, చూడండి. అమ్మవారిని అయితే చాలా బాగా పెట్టింది. కిరీటము, నగలు, వెనకాల ఆ పూలదండలు అండ్ చీర చాలా బాగా కట్టింది. చీర సెలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ వెనకాల డెకరేషను తను ఒక్కతే చేయదండి. మా అక్క వాళ్ళ బాబు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అన్ని పూజల్లో చాలా చక్కగా హెల్ప్ చేస్తారు మా అక్క వాళ్ళ పిల్లలు. ఇక్కడ కనిపిస్తారు మీకు, చూడండి. ఇదిగోండి మా అక్క వాళ్ళ పెద్ద కోడలు నవనీత. తనైతే పసుబొట్టిస్తుంది. ఏంటంటే టెన్షను వర్షం పడుతుందేమో అని తొందరగా తీసుకుంటున్నాను. ఒక వెనకాల మా అక్క వాళ్ళ బాబు అండ్ మా మనమరాలు ఇప్పుడు వస్తుంది చూడండి. మా మనమరాలు మమ్మీ తెలుగు హోంవర్క్ లేదా అనుకుంటూ వస్తుంది. మా సైడ్ అయితే ఇట్లా ఇస్తారండి పసుబొట్లు. గంధం కూడా ఇలా పెడతారు. కొందరైతే ఇట్లా గొంతుకి ఇట్లా పెడతారు కదా, మా సైడ్ అట్లా కాకుండా ఇట్లా మొత్తం పెడతారు. ఇదిగోండి వచ్చింది మా సిద్ధీక్ష మనవరాలు. నా వీడియోలలో మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా, తనే అనమాట. చక్కగా చదువుకుంటుంది. యూకేజీ ఇప్పుడు. చక్కగా రెడీ అవుతుంది, చక్కగా చదువుకుంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. చాలా మంచిగా మాట్లాడుతుంది. అది మా మనమరాలు. నా వీడియోలో కూడా నేను చాలాసార్లు చూపించాను తనని. ఇదిగోండి నేనైతే ఇక్కడ పసుబొట్టు తీసేసుకున్నాను. ఇంకా పసుబొట్టు తీసుకున్న తర్వాత అమ్మవారిని చూపిస్తాను చూడండి. మొత్తము దగ్గర నుంచి ఇక్కడ ముంగట ఇట్లా మంచిగా పూలతోనే ఇంత చక్కగా డెకరేషన్ చేసింది. తర్వాత కలశం పెట్టింది. కలశం చుట్టూ కూడా మంచిగా పండ్లు పూలు అన్నీ పెట్టింది. కలశంకి గ్రీన్ కలర్ పెట్టి దాని మీద ఓం రాసింది. గమనించారా? చాలా బాగుంది కదా అది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఈ కిరీటం ఇవన్నీ తనే తయారు చేసిందండి. కిరీటాలు, నగలు అన్నీ తనే స్వయంగా తయారు చేసుకుంది. చాలా బాగా ఇంట్రెస్ట్గా అన్నీ తయారు చేసుకుంటుంది. అండ్ చీర కూడా చాలా బాగా కట్టింది కదా. వెనకాల పూలు అండ్ వెనకాల డెకరేషను, అమ్మవారి నగలు అన్నీ చాలా కష్టం కదండి అమ్మవారిని ఇంత బాగా డెకరేట్ చేయడం. చాలామంది చేస్తున్నారు కదా, వాళ్ళందరి కష్టం, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దీని వెనకాల. చూడండి ఇక్కడ కలశానికి ఓం అని రాసింది కదా, అది నాకు చాలా బాగా అనిపించింది. చూడండి చక్కగా పెట్టింది. పొద్దున్న 9 రకాల ప్రసాదాలు పెట్టేసింది. ఇంకా సాయంత్రం అందరూ వస్తారు కదా, అక్కడ వాని తీసేసింది అంతే. సో మాకు వెళ్ళిన వాళ్ళకు కూడా మంచిగా ప్రసాదం అయితే ఇచ్చింది. ఇంకా నేను అక్కడే తినుకుంటూ కూర్చుంటే ఇబ్బందని నేను పెట్టిన ప్రసాదాలు అన్నీ ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. ఇంకా మేము పైకి వెళ్ళాము అక్క వాళ్ళ ఇంట్లోకి. అక్క వాళ్ళ ఇంట్లో అయితే వీళ్ళ అమ్మవారిని నేను మొత్తం ఎందుకు చూపించట్లేదు అని అంటే, మీరు మేం ఫేమస్ ఛానల్ చూడండి. మేం ఫేమస్ ఛానల్లో మీకు ఈ అమ్మవారు ఉంటారు. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. అక్క బావ ఇద్దరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు జర్మనీకి. అందుకే లేదు ఫస్ట్ టైం మా అక్క లేకుండా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే. సో ఇక్కడ మేమందరం కలిసి పైకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత మాకు పసుబొట్టిస్తుంది సోనియా వాళ్ళది మేం ఫేమస్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్లో ఈ అమ్మవారి అలంకరణ అవన్నీ పెట్టింది. ఇంకా వాళ్ళ పిల్లల కృష్ణాష్టమి వీడియోస్ అన్నీ చాలా బాగా చేస్తారు, అన్నీ పెట్టింది. ఇదిగోండి మా చిన్న మనవరాలు పైన అక్కడ కూర్చుందనమాట, కిందికి రావట్లేదు. కిందికి దిగమంటే దిగట్లేదు. మంచిగా లంగేసుకొని అక్కడ పైన కూర్చుంది. సో ఇక్కడ మా కోడలైతే ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం చెప్పమంటుంది. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఈ సంవత్సరమే ఇట్లా కొత్తగా అడుగుతుందనమాట. అందరూ ఇట్లనే అంటున్నారు యూట్యూబ్లో. అక్కడ మనం కూడా అట్లనే చేద్దాము అని చెప్పేసి చెప్తుంది. ఆ తర్వాత మా ఇంటికి ఎవరు వచ్చిర్రు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి అనాలంట. ఇది గమ్మత్తుగా అనిపించింది, కొత్తగా అనిపించింది. సరే మా ముచ్చట పడుతుంది కదా మా సోనియా అని చెప్పేసి అట్లనే అన్నామన్నమాట. మా చెల్లి వాళ్ళ ఇంటికాడ కూడా చెప్పింది అట్లనే అనమని. ఇక్కడ చూడండి మా సిద్ధీక్ష చెప్పట్లేదు, అటు ఇటు చూస్తుంది అది చెప్తుంటే. చాలా హుషారు ఉంటారండి, చాలా క్లెవరు మా మనమరాలు ఇద్దరు. మా అక్క వాళ్ళు లేరనే లోటు తప్ప మంచిగా చేసుకున్నారు మా కోడలైతే.
వచ్చేస్తారు ఇప్పుడు సెప్టెంబర్లో. మా అక్క వాళ్ళు జర్మనీ నుంచి వచ్చేస్తారు. ఇంకా అందరం కలిసి మళ్ళీ మేము పైన వాళ్ళ ఇంటికి వెళ్ళాము పసుబొట్టు తీసుకోవడానికి. అక్కడ చూడండి మా మన్మరాలు ఇద్దరు ఎంత భక్తితో మొక్కుతున్నారో దేవుడికి. వాళ్ళ ఇంట్లో అన్ని పూజలు అన్నీ బాగా చేయడం వల్ల మా మన్మరాలు చిన్నపిల్లలకి బాగా అలవాటైంది. దేవుళ్ళకు చక్కగా దండం పెట్టుకోవడము, మంచిగా గుళ్ళల్లోకి వెళ్ళడము, పొట్టు పెట్టుకోవడము. ఇక్కడ అమ్మవారు అయితే అసలు గుళ్ళో ఉన్నట్టుగానే ఉందండి. వీళ్ళు చాలా బాగా చేశారు. గుళ్ళో అమ్మవారిని నిలబెట్టినట్టుగా నించోబెట్టేశారండి. అండ్ కింద కూడా పటము దానికి మంచిగా ఇట్లా మాల వేసి చాలా బాగా చేశారు. అండ్ వీడియో కూడా వాళ్ళ పాపే తీస్తుంది మాకు. ఆ పసుబొట్టుకు పిలిచిన వాళ్ళ పాప చాలా బాగా చేశారు. వీళ్ళు కూడా చాలా మంచిగా డెకరేషన్ చేశారు. మేము కూడా ఇంకా వెళ్ళిన తర్వాత అమ్మవారికి కుంకుమ పసుపు అక్షంతలు వేసేసి దండం పెట్టేసుకొని ఆ తర్వాత కూర్చుంటాము లైన్గా. మేము మా కోడళ్ళు మా మన్మరాలు అయితే కూర్చున్నాము. అక్కడ అమ్మాయి వీడియో తీయలేదు పాపము. ఇంకా మాకైతే పసుబొట్టు అయితే ఇచ్చేశారు. పసుబొట్టు ఇచ్చేసిన తర్వాత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షానికి నాకైతే భయం వేసింది. కారులో వర్షంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. చెప్పాను కదా ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది. అందుకని ఇదైతే మా నేబర్ సునీత వాళ్ళ ఇంట్లోనండి. తిను చాలా బాగా చేస్తుంది డెకరేషన్. ఎంత బాగా చేస్తుందో అంత బాగా చేస్తుంది. అసలు చాలా ఓపికతో చేస్తుంది. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు చాలా బాగా చేస్తుంది. నాకు చాలా నచ్చుతుంది. అమ్మవారికి అన్నీ చాలా బాగా అలంకరణ చేసింది. పక్కన ఆమెది మండపంలో కూడా దీపాలు చాలా బాగా పెట్టింది. చూడండి ఎంత బాగా పెట్టిందో, స్టెప్ బై స్టెప్ పెట్టి. చాలా ఓపిక మా సునీతకి. చాలా బాగా చేసుకుంది కదా. అండ్ ఇక్కడ పసుబొట్టు తీసుకున్న తర్వాత ఇది వచ్చి మా రేణుకాది. మా ఇంటి దగ్గరే ఉంటారు. రేణుక కూడా చాలా బాగా డెకరేషన్ చేసి అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేసింది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, మా నేబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అందరం పసుబొట్టు తీసుకొని ఇలా సెల్ఫీ తీసుకున్నాము. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప, నేను, మా సోనియా. ఇది వచ్చేసి వాళ్ళ ఇంట్లో మేము ఫేమస్ ఛానల్ చూడండి మర్చిపోకండి. ఇంకా ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, మా అన్నయ్య వాళ్ళ కూతురు, మా మూడో అక్క, మా వదిన. ఇక్కడ చూడండి మా మూడో అక్క సంగీత, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అమ్మవారు అనమాట. ఇది వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.